అందరికీ నమస్కారం. ఈనాటి వెబినార్కి స్వాగతం. ఈనాటి అంశము ప్లేట్లెట్ డొనేషన్. ఈ ప్లేట్లెట్ డొనేషన్ పైన మనకి అవగాహన కలిగించడానికి డాక్టర్ విజయశాంతి గారు, మెడికల్ ఆఫీసర్ అండ్ సివిల్ సర్జన్, సెంట్రల్ బ్లడ్ బ్యాంక్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, హైదరాబాద్ వారు మనతో ఉన్నారు. మనము ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకునే ముందు సంస్థ కార్యక్రమాల గురించి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గంజి ఈశ్వరలింగం గారు ఆ యాక్టివిటీస్ గురించి మనకు వివరంగా చెప్తారు. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంజి ఈశ్వరలింగం, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం, హైదరాబాద్. మా సంస్థ 2016లో ఎన్జిఓగా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇప్పటివరకు మా సంస్థ ద్వారా 560 కార్నియాస్ చనిపోయిన వారి దగ్గర నుంచి సేకరించి ఈ ఆంధ్ర, తెలంగాణ ఐ బ్యాంకులకి ఇవ్వటం జరిగింది, డొనేట్ చేయడం జరిగింది. అలాగే బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తుల నుంచి 6 కిడ్నీలు, 3 లివర్స్, 1 హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే 70 డెడ్ బాడీస్ చనిపోయిన వారి ఫ్యామిలీ కన్సెంట్ తీసుకొని ఆంధ్ర, తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీకి ఈ 70 డెడ్ బాడీస్ డొనేట్ చేయడం జరిగింది. అవే కాకుండా ఇప్పటి వరకు మా సంస్థ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో ఉన్న కాలేజెస్, ఎన్జిఓస్, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ద్వారా ఒక 90 అవేర్నెస్ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. అలాగే రక్తదానం, నేత్రదానం, అవయదానం, శరీరదానం మీద మేము పాంప్లెట్లు, బ్రోచర్స్, బ్యానర్స్, తర్వాత కాలేజీలో ఈ ప్రోగ్రామ్స్, ప్రిన్సిపాల్ అనుమతితోటి ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఈ కార్నియా వల్ల ఈ 9 నెలల నుంచి మేము ఈ ఆన్లైన్ వెబినార్ని కాంటాక్ట్ చేస్తున్నాము. నెలకు 2 ప్రోగ్రాములు ఈ వెబినార్స్ చేస్తున్నాము. దాంట్లో ఈరోజు మనకి ప్లేట్లెట్ డొనేషన్ మీద డాక్టర్ విజయశాంతి గారు మాకు మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ఈ టైం ఇచ్చారు మాట్లాడటానికి. ధన్యవాదాలండి. మీరు మా ఆహ్వానాన్ని అంగీకరించి మాకు ఈ అవేర్నెస్ కవర్ చేయడానికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఈశ్వర్లింగం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన అమ్మ ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ ప్రమోటర్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సభ్యుల గురించి మన సంస్థ ట్రెజరర్ అయినటువంటి కృష్ణచంద్ గారు సభ్యుల గురించి చెప్తారు, పరిచయం చేస్తారు. కృష్ణచంద్ గారు, మీరు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అమ్మ ఐ ఆర్గాన్ బాడీ డొనేషన్ యొక్క ఉన్నారు చాలా మంది మెంబర్స్, కానీ యాక్టివ్ గా ఉన్న వాళ్ళని మాత్రమే పరిచయం చేస్తాను ప్రస్తుతానికి. సో ఈ సంస్థకి గౌరవ అధ్యక్షులుగా గుత్తా జోష్ణ గారు ఉన్నారు. అలాగే చీఫ్ అడ్వైజర్ గా పెన్మచ్చ సుబ్బరాజు గారు ఉన్నారు. అలాగే వ్యవస్థాప అధ్యక్షులు ప్లస్ ఈ సంస్థ ఇప్పుడున్న బాడీకి అధ్యక్షులుగా గంజి ఈశ్వర్లింగం గారు ఉన్నారు. అలాగే బివికే కిషోర్ ఈ సంస్థకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నా పేరు కృష్ణచంద్, నేను ఈ సంస్థకి ట్రెజరర్ గా పనిచేస్తున్నాను. అలాగే ఏవి మూర్తి గారు ఈ సంస్థకి కోర్ టీమ్ కోఆర్డినేటర్ గా ఈ సంస్థకి వ్యవహరిస్తున్నారు. వీళ్ళు ప్రధానమైన వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు అంతా ఉన్నారు. సో ముఖ్య భూమిక ఈ 5 పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళని క్లుప్తంగా పరిచయం చేయడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ కృష్ణచంద్ గారు, చక్కగా సభ్యుల్ని పరిచయం చేశారు. ఇప్పుడు మనకి అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి డాక్టర్ విజయశాంతి గారి గురించి మన సంఘ సేవకురాలు గుత్తా జోష్ణ గారు పరిచయం చేయాలని వారిని కోరుతున్నాను. నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా మనకి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ డాక్టర్ విజయశాంతి గారు ప్లేట్లెట్స్ డొనేషన్
వెబినార్ ఇప్పుడు 9వదండి ఇది జరుగుతోంది. ఆమె ఎంబీబీఎస్ చదివారు, డీజీఓగా చదువుకున్నారు, ఎండి పైథాలజీలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. తర్వాత సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో హైదరాబాద్లో ఆమె జాబ్ చేస్తున్నారు. డాక్టర్ విజయశాంతి గారిని కొత్త బ్లడ్ బ్యాంక్ స్థాపకం కోసం నేషనల్ హెల్త్ మిషన్ అండ్ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలైన సంస్థలన్నీ కూడా సాంకేతిక కమిటీ సభ్యురాలుగా నామినేట్ చేశారు అన్నమాట. బ్లడ్ బ్యాంక్ తనిఖీల కోసం పాథాలజీగా ఆమెను నామినేట్ చేయబడ్డారు. ఫ్రీ బ్లడ్ ఇనిషియేటివ్ పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కృషి చేశారు ఆమె. వైరల్ హెపటైటిస్ కంట్రోల్ శిక్షకులకు శిక్షణ ఇవ్వడానికి ఆమె నామినేట్ చేయబడ్డారు. ఈమె శిక్షకురాలుగా నామినేట్ చేయబడ్డారు ఇంత చిన్న వయసులో అంటే చాలా వాల్యుబుల్, చాలా గొప్ప విషయము. బ్లడ్ బ్యాంక్ లో క్వాలిటీ ఇన్సూరెన్స్ కోసం శిక్షకురాలుగా నామినేట్ అయ్యారు. బ్లడ్ బ్యాంక్ సేవల నుంచి HIV నియంత్రణలో ఉత్తమ సేవలను అందించినందుకు అవార్డు గెలుచుకున్నారు. మీతో పాటు మేము మీకంటే ముందు కొంత వెళ్ళి పనిచేశాం మేడం, అప్పుడే చెప్పాను. చాలా వాల్యుబుల్ మీతో కలవడం, మీరు మా సంస్థ పిలవగానే రావడము మాకు వాల్యుబుల్ ఇవి అందిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. మా ఈశ్వర్లింగం గారు కానివ్వండి, మా మిగతా సభ్యులందరూ కూడా బ్లడ్ డొనేషన్ కిషన్ చందు వీళ్ళందరూ బ్లడ్ డొనేషన్ చేసేస్తూ ఉంటారు. చేసేసి ఎప్పటికప్పుడు ఆ సీన్లు మేము చూస్తూ ఉంటాం, విషయాలు చెప్తూ ఉంటాం. అందుకని వీళ్ళని మీరు ప్రోత్సహించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి, వెల్కమ్ మేడం. మీరు మాట్లాడండి ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ జోష్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ విజయశాంతి గారు, మీరు ఈ ప్లేట్లెట్ డొనేషన్ పైన మాకు మీ ఉపన్యాసాన్ని అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ప్రారంభించాలని కోరుతున్నాను. ఒక్క నిమిషం మేడం. మీరు ఈ బ్లడ్ డొనేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకునే ప్రోగ్రాములు కానీ వారి యొక్క కార్యక్రమాలు కూడా వివరిస్తే బాగుంటుందమ్మా. తప్పకుండా అండి. రక్తదానం మీద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు ఏ ప్రోగ్రాములు, ఏ కార్యక్రమాలు చేస్తున్నాయి అవి కూడా కొంచెం వివరించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, వెల్కమ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వెబినార్కి విచ్చేసిన అందరు ప్రముఖులకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది తెలుపుకుంటా, యాక్చువల్గా మన దేశంలో ఈ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది, అంటే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకి బ్లడ్ బ్యాంక్ వ్యవస్థ అనేది కీలక పాత్ర వహిస్తుంది. సో దీన్ని పటిష్టం చేయడానికి మన భారత ప్రభుత్వము 1996లో జాతీయ స్థాయిలో నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ ఒక అపెక్స్ బాడీగా వ్యవహరిస్తూ బ్లడ్ బ్యాంకింగ్ సిస్టమ్కి కావాల్సిన నియమ నిబంధనల్ని నిర్దేశిస్తూ సమయానుకూలంగా అవి ఉత్తర్వులను జారీ చేస్తుంది అనమాట. సో దీనికి అనుసంధానంగా వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో స్టేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్స్ పనిచేయడం జరుగుతుంది. ఈ ఎన్బిటిసి జారీ చేసిన ఉత్తర్వులని స్టేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ అమలు జరిగేటట్లు చూస్తుంది అనమాట. అండ్ దీనికి రీజనల్ బ్లడ్ సెంటర్స్ మరియు ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మరియు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా స్టేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ ఆధీనంలో ఉంటాయి. మరియు ఈ ఇటీవల కాలంలో నేషనల్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకొని ఈ బ్లడ్ బ్యాంక్స్ని నెలకొల్పడం జరిగింది. వివిధ ఏరియా హాస్పిటల్లో మరియు సివిల్ హాస్పిటల్స్ లెవెల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ నెలకొల్పబడినాయి. సో ఎవరైనా కూడా రక్తదానం చేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ సమీప రక్తదాన కేంద్రంలో వెళ్ళి ఇప్పుడు ఇమ్మీడియట్గా డొనేట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది వచ్చేసేసి మనకి ఈ రక్తదానం గురించి ఇంత ప్రాముఖ్యం ఉండబట్టి బ్లడ్ బ్యాంకింగ్ వ్యవస్థ 2002లో ఒక నేషనల్ బ్లడ్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేషనల్ బ్లడ్ పాలసీ ప్రకారము కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయండి ఇందులో. దీని ప్రకారం ఏంటంటే ప్రతి రక్తం అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా
ఈ రక్తము చాలా సులభంగా లభ్యమయ్యేటట్టు చూడడం ప్రభుత్వ బాధ్యత. మరియు ఆ లభ్యమైన రక్తం కూడా నాణ్యతతోటి మరియు సురక్షితంగా ఉండాలి. అదే కాకుండా ఈ ఉన్న బ్లడ్ బ్యాంక్స్ ఉన్న మౌలిక సదుపాయాల్ని సద్వినియోగం చేసుకొని బ్లడ్ బ్యాంక్స్ని అభివృద్ధి చేయడం మరియు వాటిని పునర్నిర్మించుకోవడం చేయాలి. ఇదే కాకుండా ఈ ఉన్న సిబ్బంది కానీ ఎక్కడైతే అదనపు మౌలిక సదుపాయాలు అవసరమో దాన్ని కూడా సమకూర్చడం. మరియు ఈ మన వ్యవస్థలో ఇప్పటికే చాలా అపోహలు ఉన్నాయి ఈ రక్తదానం గురించి. సో దీన్ని పోగొట్టాలంటే మనకి నిరంతర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. అంటే డోనార్కి రక్తదాతకి సమగ్రమైన సమాచారం అందించాలి మనం. సో దీనికి మనము ఏం చేయాలంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. మరియు వాళ్ళని వన్స్ ఈ డోనర్స్ ఒకసారి రిజిస్టర్ అయినాక వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాక మన బ్లడ్ బ్యాంక్లో వాళ్ళని మరలా వచ్చి మన బ్లడ్ బ్యాంక్ వచ్చి డొనేట్ చేసేటట్టు చేసుకోగలగాలి. దట్ ఈస్ రిటెన్షన్ ఆఫ్ ద డోనార్. సో ఈ విధంగా చేయగలిగితే కనుక రక్త నిల్వల్ని మనం ప్రతి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్లోనూ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. ఓకే, ఇవే కాకుండా మనకి ఈ ఎన్బిటిసి నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ ఈ నేషనల్ బ్లడ్ పాలసీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా కొన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. మరియు ఈ బ్లడ్ బ్యాంక్ వ్యవస్థను అంతటిని నియంత్రించడానికి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ బ్లడ్ బ్యాంక్ అన్నిటిని కూడా నియంత్రించే వ్యవస్థ ఈ సిడిఎస్సిఓ జాతీయ స్థాయిలో, దట్ ఈస్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, అండ్ రాష్ట్ర స్థాయిలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే మనకి ఈ బ్లడ్ అనేది ఒక ఔషధం కింద పరిగణిస్తారు. అందుకనే దీన్ని డిసి యాక్ట్లో పొందుపరచడం జరిగింది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ అన్ని బ్లడ్ బ్యాంక్స్ కూడా వితౌట్ లైసెన్స్ లేకుండా ఏ బ్లడ్ బ్యాంక్ పనిచేయదు. ఈ లైసెన్స్ ఇచ్చే అథారిటీ ఓన్లీ సిడిఎస్సిఓకే జాతీయ స్థాయిలో ఉందన్నమాట. సో అందుకనే దాన్ని సెంట్రల్ లైసెన్స్ అప్రూవింగ్ అథారిటీ క్లా అంటారు. సో ఈ విధంగా వచ్చిన దాన్ని మనము ఈ బ్లడ్ బ్యాంక్ ఫంక్షనింగ్ అంతా కూడా డిసిఏ సిడిఎస్సిఓ గైడ్ లైన్స్ తోటి నడుస్తుంది అనమాట. సో టైం టు టైం మనము ఈ బ్లడ్ బ్యాంక్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఈరోజు మనకి ఇవన్నీ కీలక అంశాలు ప్రతి బ్లడ్ బ్యాంక్కి ఇవి వర్తిస్తాయి. ఇవి కాకుండా ఈరోజు మనకి ప్రధానంగా నాకు ఇచ్చిన అంశం ఏంటంటే ప్లేట్లెట్ డొనేషన్. ప్లేట్లెట్ డొనేషన్ యాక్చువల్గా చాలా మందికి ప్లేట్లెట్స్ ఎక్కిచ్చారు, మాకు ప్లేట్లెట్స్ డొనేట్ చేశామని అంటారు. అసలు ఈ ప్లేట్లెట్స్ అంటే ఏంటి? సో ఈ తెలుగు మామూలు నార్మల్ లాంగ్వేజ్లో ప్లేట్లెట్స్ అనేవి మనకు ఒక చిన్న సూక్ష్మ పటికల్ లాగా ఉంటాయి బ్లడ్లో. సో ఇవి మన యాక్చువల్గా బ్లడ్ అనేది 2 భాగాలు, ప్లాస్మా అండ్ సెల్యులర్ పార్ట్. ఈ సెల్యులర్ పార్ట్లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అండ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ వచ్చేసి ఈ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఎలాగైతే మన ఎముక మూలుగ నుంచి ఉత్పత్తి అవుతాయో అలానే ఉత్పత్తి అయ్యి మన బ్లడ్లో కలుస్తాయి అన్నమాట. సో వీటిల్ని యాక్చువల్గా సాధారణంగా మన శరీరంలో 1.5 to 4.5 lakh per మైక్రోలీటర్ ఉండాలి ప్లేట్లెట్ కౌంట్. ఒకవేళ ఇది తగ్గిన సిచ్యుయేషన్స్లో డిఫరెంట్ కండిషన్స్లో తగ్గే అవకాశం ఉంటుంది. అవేంటో కూడా మనం తర్వాత చర్చిద్దాం. అండ్ ఇదే కాకుండా మనకి ఈ ప్లేట్లెట్స్ ఏ విధంగా మనకి శరీరంలో మనకి దోహదం చేస్తాయి, మన శరీరానికి ఏ విధంగా సహాయపడతాయి. ఈ ప్లేట్లెట్స్ అనేవి మనకి బ్లడ్ క్లాట్ అయినప్పుడు, అధిక రక్తస్రావం అయినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అధిక రక్తస్రావం అవ్వకుండా ఇవి వచ్చి వెంటనే అక్కడ ప్లేట్లెట్స్ అన్నీ గుమిగూడి అగ్రిగేట్ అవ్వడం అని అంటారు. ప్లేట్లెట్స్ అన్నీ అగ్రిగేట్ అయ్యి ఒక ప్లగ్ లాగా ఫామ్ అయ్యి ఆ వూండ్ని సీల్ చేస్తాయి అన్నమాట. దాంతో రక్తస్రావం అనేది కట్టడవుతుంది. సో ఈ రక్తస్రావం కట్టడి అవడానికి ఈ ప్లేట్లెట్స్ అనేవి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఓకే, అండ్ ఒకవేళ ఈ ప్లేట్లెట్స్ మనకి సరైన రేంజ్లో లేవనుకోండి, 1.5 lakhs నుంచి 4.5 lakhs ఉండాలి అని చెప్పాను.
ఒకవేళ లేవు. సో అలాంటి పరిస్థితుల్లో ఇఫ్ లెస్ దాన్ 50,000 వరకు స్టేబుల్ గానే ఉంటారు పేషెంట్స్. కానీ ఎప్పుడైతే 50,000 కంటే తక్కువ 50,000 ఉన్నప్పుడు ఏవైనా ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కానీ చెయ్యాలనుకున్నప్పుడు అలాంటి సందర్భాల్లో ప్రొఫిలాక్టిక్‌గా ముందు జాగ్రత్త చర్యగా మనం ప్లేట్లెట్స్ ట్రాన్స్‌ఫ్యూజ్ చేయడం మంచిది. అదే కాకుండా ఒక్కోసారి 50,000-20,000 ఉన్నప్పుడు ఒకవేళ బ్లీడింగ్ టెండెన్సీస్ యూజువల్‌గా ఈ పేషెంట్స్ ఎలా మేనిఫెస్ట్ అవుతారంటే, ఈ స్కిన్ ర్యాష్ గానీ, స్కిన్ కింద బ్లీడ్ అవ్వడంతోటి చర్మం మీద పొక్కుల్లాగా రావచ్చు. అదే కాకుండా నోస్ నుంచి బ్లీడింగ్ ఎపిస్టాక్సిస్ అంటారు. ఆ విధంగా కూడా రావచ్చు. అదే కాకుండా గమ్స్ బ్లీడింగ్, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. అండ్ ఇలాంటివి సింప్టమ్స్ తోటి ప్రెజెంట్ అవుతారు. సో ఇలాంటి ఏమైనా బ్లీడింగ్ టెండెన్సీస్ ఉండి 50,000-20,000 ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా ఈ ప్లేట్లెట్ ట్రాన్స్‌ఫ్యూషన్ గురించి మనము ఇమ్మీడియేట్‌గా చర్యలు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ లెస్ దాన్ 10,000 ఉండి అలాంటి సిట్యుయేషన్స్‌లో స్పాంటేనియస్ బ్లీడింగ్ అయ్యి మనం ఏం చేయకున్నా కూడా బ్లీడింగ్ టెండెన్సీస్ లేకపోయినా కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎక్కువ. సో ముందు జాగ్రత్త చర్యగా మనము ప్లేట్లెట్స్ ట్రాన్స్‌ఫ్యూజ్ చేయడం మంచిది. సో ఇవి డిఫరెంట్ కండిషన్స్. ఎక్కడెక్కడ ప్లేట్లెట్ ట్రాన్స్‌ఫ్యూజన్ అవసరం అవుతుందో. ఇది కాకుండా ఎలాంటి కండిషన్స్‌లో మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఈ ప్లేట్లెట్స్ తగ్గడానికి 2 కారణాలుంటాయండి. ఒకటి మనకి ఎముక మూలికలో ఉత్పత్తి తగ్గిపోవడం గానీ, ఒకవేళ ఉత్పత్తి బానే ఉండి బయటకొచ్చినాక అవి తొందరగా డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల గానీ. ఈ ఉత్పత్తి తగ్గే కండిషన్స్ ఏంటి అంటే, ఒకవేళ సివియర్ అనీమియాస్, అప్లాస్టిక్ అనీమియాస్ గానీ, వైరల్ ఫీవర్స్, డెంగీ ఫీవర్ గానీ, అదర్ హెపటైటిస్ సి వైరస్, హెచ్ఐవి వైరస్‌లో కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా రేడియేషన్ గానీ, రేడియోథెరపీ గానీ, కీమోథెరపీ గానీ చేసిన తర్వాత మరియు కొన్ని లుకీమియాస్‌లో, బ్లడ్ క్యాన్సర్స్‌లో ఇవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసేసి ఎక్కడ తొందరగా డిస్ట్రాయ్ అవుతాయి ప్లేట్లెట్స్. అలాంటి కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయండి. అది వచ్చేసి కొన్ని ఇమ్యూన్ కండిషన్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో గానీ, డ్రగ్ ఇండ్యూస్డ్ కొన్ని సర్టెన్ డ్రగ్స్ లైక్ యాస్పిరిన్ డ్రగ్ గానీ, నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ గానీ, ఇలాంటివి ఏవైనా డ్రగ్స్ హెపారిన్ వీటన్నిటికి కూడా యాంటీ ప్లేట్లెట్ యాక్టివిటీ ఉంటది. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ ఐటీపీ ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనిక్ పర్ఫ్యూరా దాంట్లో తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని కిడ్నీ కండిషన్స్‌లో క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్‌లో హీమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్ అని అలాంటి సందర్భాల్లో కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్‌లో ప్లేట్లెట్స్ తగ్గడం అనేది మనం చూస్తా ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అసలు ఈ ప్లేట్లెట్స్ మనకి డొనేట్ చెయ్యాలంటే ఈ డోనర్స్‌కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎవరు అర్హులు ఈ ప్లేట్లెట్ డోనర్స్‌గా? అని దీనికొస్తే మనం రక్తదానం ఎవరెవరికైతే చేయగలుగుతారో వారు అర్హులు. కానీ కొన్ని ఎక్సెంప్షన్స్ ఉంటాయండి. వీళ్ళకేంటంటే అట్‌లీస్ట్ మినిమమ్ వెయిట్ 60 కేజీస్ ఉండాలి. అండ్ గత ఒక సంవత్సర కాలంలో అట్‌లీస్ట్ ఒక బ్లడ్ డొనేషన్ అన్నా ఇచ్చి ఉండాలి. అండ్ మేల్ డోనర్స్ ప్రిఫరబుల్. అండ్ వీళ్ళకి నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఉండాలి. నేను ఎందుకు మేల్ డోనర్స్ ప్రిఫరబుల్ అన్నాను అంటే, ఈవెన్ ఫీమేల్ డోనర్స్ కూడా ఓకే. కానీ మేల్ డోనర్స్‌లో ఏంటంటే ఈ ప్రొసీజర్‌లో ఒక్కోసారి ఏఫెరెసిస్ అనే ఫుల్లీ ఆటోమేటెడ్ ప్రొసీజర్ ఉంటది. అందులో ఈ బ్లడ్ ఇన్ అండ్ అవుట్ ఫ్లో టైమ్ చాలా ఎక్కువ ఉంటది. సో 2 వెయిన్స్ 2 సైడ్‌ల వెయిన్స్‌ని యూజ్ చేయాల్సొస్తది. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఈ స్ట్రాంగ్‌గా, స్టేబుల్‌గా స్ట్రెయిట్ వెయిన్స్ ఉండి కొంచెం వెయిన్ ఆ నీడిల్ పట్టేటట్టు ఉండాలి. చాలా సేపు ఉండాలి. ఆల్‌మోస్ట్ 1½ అవర్ నుంచి 2 అవర్స్ వరకు బేర్ చేయగలగాలి. సో మేల్ డొనేషన్స్ ఆర్ మోర్ ప్రిఫరబుల్. అది కాకుండా ఇదొక్కటే కాకుండా ఫీమేల్స్‌లో డ్యూ టు ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ కొన్ని యాంటీబాడీస్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాంటీ ప్లేట్లెట్ యాంటీబాడీస్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళలో ఏదైనా ట్రాన్స్‌ఫ్యూజన్ హిస్టరీ ఉంటే ఆ ట్రాన్స్‌ఫ్యూజన్స్ తోటి కూడా యాంటీ ప్లేట్లెట్ యాంటీబాడీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
సో అన్ని విధాలా చూస్తే యూజువల్గా మేల్ డోనర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు యాజ్ ఆన్ టుడే. ఓకే. అండ్ ఇది ప్రస్తుతం మనకి డోనర్స్కి ఉన్న అర్హతలు. ఈ తర్వాత వచ్చేసేసి యాక్చువల్గా ఈ ప్లేట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఈ ప్లేట్లెట్స్ ప్రిపేర్ చేయడానికి మనకి 2 విధాలు ఉంటాయండి. సెమీ ఆటోమేటెడ్ మెథడ్ అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ మెథడ్. సెమీ ఆటోమేటెడ్ మెథడ్‌లో వచ్చేసేసి దాన్ని హోల్ బ్లడ్ నుంచి మనము డిరైవ్ చేస్తాము. ఇవి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి పీఆర్‌పీ మెథడ్ అండ్ ఇంకోటి బఫీ కోట్ మెథడ్. దీనివల్ల ఏంటంటే ఒక యూనిట్ 60 ఎంఎల్ వరకు ఉంటది. ఆ యూనిట్‌ని పూల్ చేస్తారు. ఒక 4, 5 పూల్ చేస్తే ఒక 5, 6 పూల్ చేస్తే ఒక ఎస్‌డిపికి ఈక్వలెంట్ అవుతది. అంటే సింగిల్ డోనార్ ప్లేట్లెట్. దాన్ని మనం ఏఫెరెసిస్ మిషన్ మీద చేయడం జరుగుతుంది. సో, ఈ ఆర్‌డిపిస్ 6 ఆర్‌డిపిస్ అంటే రాండమ్ డోనార్ ప్లేట్లెట్స్. మనము హోల్ బ్లడ్ మెథడ్ కింద ఎక్కడ అయితే చేసామో అవి ఒక ఎస్‌డిపి యూనిట్‌కి ఈక్వలెంట్ అవుతుందన్నమాట. సో, ఈ ఈ ఆర్‌డిపి మెథడ్‌లో సెంట్రిఫ్యూగేషన్ మెథడ్ తోటి మనం చేస్తాము. ఈ ఏఫెరెసిస్ మెథడ్‌లో కూడా సేమ్ మెథడే. కాకపోతే దీనికి ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. ఏఫెరెసిస్ మెషిన్ అని ఉంటుంది. దాని పక్కన ఒక డోనర్ కౌచ్ మీద డోనర్‌ని లై డౌన్ చేసి రక్తాన్ని సేకరిస్తారు. రక్తాన్ని సేకరించిన రక్తాన్ని ఒక సెపరేట్ ఛాంబర్. యాక్చువల్‌గా దీనికి యూజ్ చేసే కిట్ కంప్లీట్‌లీ డిస్పోజబుల్ కిట్. ప్రతి పేషెంట్‌కి అది మారుస్తారు. కానీ ఇది కొంచెం కాస్ట్ ఉంటదండి. కాస్ట్‌లీ ప్రొసీజర్. సో, ఈ సెపరేట్ ఛాంబర్‌లో సెంట్రిఫ్యూగేషన్ మెథడ్ తోటి సెల్స్ అన్ని కిందకొచ్చేసి ప్లేట్లెట్స్ మనకి ఏ విధమైన సెల్స్ కావాలో ఆ సెల్స్‌నే సెపరేట్ చేసి స్టెరైల్ బ్యాగ్‌లో కలెక్ట్ చేసి మిగతా సెల్స్‌ని మళ్ళీ ఇంకొక వెయిన్ నుంచి దాన్ని రీఇన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో, అది మన బాడీలోకెళ్తది. సో, ఈ విధంగా మనము తయారు చేసిన ప్లేట్లెట్స్‌ని 5 డేస్ వరకు కూడా స్టోర్ చేయొచ్చు. అండ్ ఇమ్మీడియేట్‌గా ఆ ప్లేట్లెట్స్‌ని 21-24 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర కంప్లీట్ యాజిటేషన్ అంటే కంప్లీట్ యాజిటేషన్ అంటే అవి మూవ్ అవుతా ఉండాలి. ఒకవేళ అవి స్టేబుల్‌గా ఉన్నాయనుకోండి, అవి ఇమ్మీడియేట్‌గా అగ్రిగేట్ అయిపోతాయి. దానివల్ల యూజ్ ఉండదు. సో, మనము ఒకసారి ఆ బ్యాగ్‌ని సన్‌లైట్‌లో పెట్టి చూస్తే కూడా స్విర్లింగ్ మూవ్‌మెంట్ అంటారు. చిన్న చిన్న మూవ్‌మెంట్ ఇలా మూవ్ అవుతున్నట్టు తెలుస్తది. సో, వీటిల్ని ప్లేట్లెట్ అజిటేటర్ అని ఉంటది. ఆ పరికరంలో కంటిన్యూయస్ అజిటేషన్ మీద అది 1-1.5 స్ట్రోక్స్ ఇన్ 70 సైకిల్స్ అన్నమాట. సో, ఆ విధంగా దాన్ని మనము ప్లేట్లెట్ అజిటేటర్‌లో పెట్టడం జరుగుతుంది. దీన్ని సేవ్ చేసి దాని ఎక్స్‌పైరీ డేట్ రోజు మాత్రం ప్లేట్లెట్స్ ఎక్స్‌పైరీ డేట్ రోజు మాత్రం దాని క్వాలిటీని చూసుకోవాలి మనం. మనం లాస్ట్ డే ఆఫ్ ఎక్స్‌పైరీ అప్పుడు ఈ ప్లేట్లెట్స్ మనం చేసినవి కరెక్ట్ కౌంట్ ఉందా లేదా? సరైన కౌంట్ ఉందా లేదా? పీహెచ్ సరిగ్గా మెయింటైన్ చేస్తుందా లేదా? ఈ విధంగా ఏమైనా ఆర్‌బీసీ కంటామినేషన్ ఉందా లేదా? డబ్ల్యూబీసీ కంటామినేషన్ ఇవన్నీ మినిమల్‌గా ఉండి ఆర్‌బీసీ కంటామినేషన్ అండ్ డబ్ల్యూబీసీ కంటామినేషన్ పీహెచ్ మోర్ థాన్ 6 ఉండి మోర్ థాన్ 5.5 ఇంటూ 10⁸ పర్ మైక్రోలీటర్ ఉంటే గనక దానికి కొంచెం మనము చేసిన దానికి ఆహ్, ఆహ్, ఒక అర్థం ఉంటది. లేకపోతే చాలా తక్కువున్నాయనుకోండి ప్లేట్లెట్స్ దాని క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతాము. సో, ఈ విధంగా ఇలాంటి కీలకమైన అంశాలను చూస్తా మనము ప్లేట్లెట్స్‌ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే. ఈ ప్లేట్లెట్స్ అనేవి మనం ఇందాక చర్చించాము. ఏమని డిఫరెంట్ వాట్ ఆర్ ద ఇండికేషన్స్ డిఫరెంట్ కండిషన్స్‌లో మనకి ప్లేట్లెట్స్ ఇవ్వాల్సొస్తుంది. ప్లేట్లెట్స్ ఇవ్వని కండిషన్స్ ఏమేమి ఉంటాయంటే, ఒకవేళ ఈ ఏఫెరెసిస్ ఒకవేళ ఈ పేషెంట్స్‌కి గనక మోర్ థాన్ 10 లాక్స్ ఉందనుకోండి, అన్నెసెసరీ ప్లేట్లెట్ ట్రాన్స్‌ఫ్యూజన్ రికమెండ్ చేయకూడదు. దానివల్ల బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్రాంబోటిక్ ఎపిసోడ్స్ వస్తాయన్నమాట. సో, అందుకని మోర్ థాన్ సర్టెన్ కండిషన్స్‌లో మల్టిపుల్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ ఉన్నప్పుడు ఇవ్వడానికి మళ్ళీ యాంటీ ప్లేట్లెట్ యాంటీబాడీస్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, ఇలా వివిధమైన కండిషన్స్‌లో కూడా కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. అండ్ వన్స్ మనము ఈ ప్లేట్లెట్స్‌ని ట్రాన్స్‌ఫ్యూజ్ చేసినాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కసారి ఉండొచ్చు. ఎందుకంటే పోస్ట్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఎకిమోసిస్ అంటే ఆల్రెడీ పేషెంట్‌కి ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి కదా! సో, ఆ ప్లేస్‌లో ఏంటంటే మనం నీడిల్ పెట్టినప్పుడు ఆ సబ్క్యూటేనియస్ చర్మం కింద భాగంలో బ్లీడ్ అయ్యి ఎకిమోటిక్ ప్యాచ్ లాగా ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటది. పోస్ట్ ట్రాన్స్‌ఫ్యూజన్ రియాక్షన్స్ యాస్ యూజువల్.
and then any allo immunization. Because of transfusion, antibodies form అయ్యే chances. And certain times infections, యూజువల్గా వీటి స్టోరేజ్ టెంపరేచర్ ఏంటంటే 21 to 24 degrees దగ్గర ఉండబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ మేము మా బ్లడ్ బ్యాంక్లో ఈ ప్లేట్లెట్స్ రెగ్యులర్గా చేస్తాము. కానీ వీటికి ఉన్న షెల్ఫ్ లైఫ్ ఓన్లీ 5 days ఉండడం వల్ల ఆన్ డిమాండ్ అంటే యూజువల్గా పోస్ట్ రైనింగ్ సీజన్ జూలై టు సెప్టెంబర్ ఈ సీజన్లో చేస్తాము, డెంగీ సీజన్లో. మరియు ఎప్పుడైతే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మాకు రెగ్యులర్గా రిక్వెస్ట్ రావడం జరుగుతుంది, అక్కడ ఎక్కువ కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకునే పేషెంట్స్ ఉంటారు, వాళ్ళలో ఈ ప్లేట్లెట్ తగ్గిపోవడం చాలా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి మేము సప్లై చేయడం జరుగుతుంది. అండ్ అదే కాదు, మాది వచ్చేసేసి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ బ్లడ్ బ్యాంక్ చాలా ఓల్డ్ బ్లడ్ బ్యాంక్ అండి. ఇది ఒకే ఒక రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక స్టాండ్ అలోన్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్. ఇక్కడ మేము సేకరించిన బ్లడ్ని స్టేట్ వైడ్ సప్లై చేస్తాము. మాకు ఈ బ్లడ్ మొబైల్ వెహికల్ కూడా ఉంది, నాకో డొనేట్ చేసింది. దాని ప్రకారం దానితోటి ఏంటంటే మేము అది మొబైల్ బ్లడ్ బ్యాంక్ యాక్చువల్గా. సో అందులో ఎట్ ఏ టైం మేము డోనర్ రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతాం. ఎట్ ఏ టైం 4 కౌచెస్ ఉన్నాయి, బ్లీడ్ చేయగలుగుతాము. అండ్ స్టోర్ చేయడానికి కూడా 4 స్టోరేజ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. సో అదే కాకుండా మాకు రీసెంట్గా నేషనల్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ ఒక బ్లడ్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా ఇచ్చింది. దీంట్లో 2 కార్డ్స్ ఉంటాయండి. ఎక్కడికైతే మనకి స్టేట్ వైడ్ కానీ ఎక్కడికైనా బ్లడ్ కలెక్ట్ చేసి సప్లై చేయాలంటే ఈ విధంగా మేము ఇవి ఉపయోగించుకొని చేస్తాము. ఇదే కాకుండా ఇది రీసెంట్గా మేడం ఇందాక అన్నారు ఫ్రీ బ్లడ్ ఇనిషియేటివ్ అనే పైలట్ ప్రాజెక్ట్ చేశామని. సో ఈ ప్రాజెక్ట్లో మేము యాస్ట్ వైల్ ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్ అక్కడ కూడా సప్లై చేసి రెడ్ క్రాస్ నుంచి బ్లడ్ని మా దగ్గర క్వాలిటీ టెస్టింగ్ చేసి ఆ బ్లడ్ని మా నుంచి అన్ని శీతలీకరణ పరిస్థితుల్లో మెయింటైన్ చేస్తూ ఆ వెహికల్స్లో అక్కడ వరకు సప్లై చేయడం జరిగిందనమాట. సో ఇలాగా మేము ఇది నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలోనే జరిగిందండి. సో ఇలా వివిధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా మా బ్లడ్ బ్యాంక్ నుంచి చాలా సపోర్ట్ చేస్తూ బ్లడ్ బ్యాంక్కి మాకు నాకో సపోర్ట్ అండ్ నేషనల్ హెల్త్ మిషన్ రెండిటి సపోర్ట్ ఉండేది. అండ్ సో ఇక్కడ వచ్చేసేసి మనం కొన్ని స్లైడ్స్ చూద్దామండి. ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ నేషనల్ బ్లడ్ పాలసీ ఇందాక చెప్పినట్టు 2002లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని మెయిన్ మోటో ఏంటంటే అందరికీ సేఫ్ అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ రీచ్ అయ్యేటట్టు చూడడం. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మనకి ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని అన్ని బ్లడ్ బ్యాంక్స్ని బలోపేతం చేయడం అండ్ లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసుకొని సమయానుకూలంగా అప్డేటెడ్ మేనర్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం. అదేవిధంగా మనము డోనర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కూడా నిర్వహించడం, మరియు బ్లడ్ మ్యాన్ పవర్ని అండ్ హ్యూమన్ మౌలిక సదుపాయాల్ని అవసరమైన చోట స్ట్రెంథెన్ చేసుకోవడం, మరియు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తా ముందుకెళ్ళడం, ఇవి ముఖ్యాంశాలండి. అండ్ ఇది వచ్చేసేసి మనకి రక్తదానం ఎవరు చేయొచ్చు, యూజువల్గా రక్తదానం ఎవరు చేయొచ్చు. ఇది వచ్చేసి 18 నుంచి 60 years వయసు ఉన్న ఎవరైనా హోల్ బ్లడ్ రక్తదానం చేయొచ్చు. ఇవన్నీ రెగ్యులర్గా మనం చూసే ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ మినిమం 45 kgs, కానీ మనకి ప్లేట్లెట్ డొనేషన్లో మినిమం 60 kgs ఉంటే సజెస్టబుల్. ఇదే కాకుండా వీళ్ళకి 12.5 మినిమం 12.5 grams per deciliter హిమోగ్లోబిన్ ఉండాలి. సేమ్ అదే మనకి ప్లేట్లెట్ డొనేషన్ కూడా వర్తిస్తుంది. అండ్ నార్మల్ బీపీ, వైటల్ కండిషన్స్ నార్మల్గా ఉండాలి. అండ్ ఎవరైతే బ్లడ్ డొనేట్ చేయకూడదు అని అంటే ప్రెగ్నెంట్ లేడీస్, ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ దెన్
ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అండ్ ఒక సంవత్సరం లోపల జాండీస్ లైక్ పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళు కానీ మలేరియా చికిత్స తీసుకొని 3 మంత్స్ వరకు డొనేట్ చేయకుండా ఉండడమే బెటర్. మరియు హెచ్ఐవి హెచ్బిఎస్ యాంటీజెన్ పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళు ఒకవేళ మేజర్ సర్జరీస్ అయితే 6 మంత్స్ వరకు రిఫ్రైన్ చేయడం బెటర్. అండ్ మైనర్ సర్జరీస్ అయితే 3 మంత్స్. అలాగే మలేరియా చికిత్స తీసుకున్నప్పుడు 3 నెలల వరకు టెంపరీగా రిఫ్రైన్ చేయడం బెటర్ అండి. అండ్ పచ్చకామెర్లు ఉన్న సిచ్యుయేషన్లో కనీసం 1 సంవత్సరం వరకు కూడా రక్తదానం చేయకపోవడం మంచిది. అలాగే లైంగిక వ్యాధులు ఉన్నవారు, హెచ్ఐవి సోకిన వారు పర్మనెంట్గా డొనేట్ చేయకుండా ఉంటే మంచిది. ఈ ఋతుస్రావ సమయంలో స్త్రీలు రక్తదానం చేయకూడదు. అండ్ మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తదానం చేయకపోవడం మంచిది. ఇది కాకుండా ఈ రక్తదానం ఎప్పుడు అవసరమా అనేది ఇది జనరల్ ఇదే అండి. ఇక్కడ వచ్చేసేసి యూజువల్గా ప్రమాదాలు జరిగినప్పుడు, ఎక్కువ రక్తస్రావం అయినప్పుడు, తీవ్ర రక్తహీనత ఏర్పడినప్పుడు, శరీరం బరువు శరీరం విపరీతంగా కాలినప్పుడు, ఆపరేషన్ సమయంలో, కొన్ని సిచ్యుయేషన్స్లో ఈ థాలసీమియా హీమోఫీలియా పేషెంట్స్కి అయితే రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ప్రసవ సమయంలో రక్తస్రావం జరిగినప్పుడు, ఓకే. అండ్ కరోనా వంటి కొన్ని రకాల వ్యాధుల చికిత్సలో కూడా అవసరం పడే ఇది ఉందండి. యూజువల్గా ఇప్పుడు మనం ప్లాస్మా డొనేషన్ అంటున్నాం చూడండి. సో ఈ కరోనా టైంలో మాకు ఎన్బిటిసి టైం టు టైం కొన్ని గైడ్లైన్స్ పాస్ చేశారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము లాక్డౌన్ పీరియడ్లో కూడా దాతలు రావడానికి ఇబ్బంది కలిగినప్పుడు ముందుగా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి స్లాట్ చేసి ఆ స్లాట్ బుక్ చేసిన టైంలో వాళ్ళకి పాస్లు అరేంజ్ చేసి మరి మేము బ్లడ్ డొనేషన్కి పిలిచి తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా టైంలో ఎన్బిటిసి కొత్తగా పాస్ చేస్తున్న గైడ్లైన్స్ ఏంటంటే ఎవరికైనా ట్రావెల్ హిస్టరీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఫ్రమ్ ఎనీ అదర్ స్టేట్, ఇది మొత్తం పాండమిక్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచైనా ట్రావెల్ హిస్టరీ ఉన్నప్పుడు ఒక 28 డేస్ వరకు వాళ్ళని తీసుకోకుండా ఉండడం మంచిది. అండ్ కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్స్లో కూడా 28 డేస్ వరకు ఆగి తర్వాత వాళ్ళని హోల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కంటే కూడా ప్లాస్మా డొనేట్ చేసేందుకు ప్రోత్సహించడం మంచిది. అండ్ ఇది కాకుండా వాళ్ళతోటి క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక 28 డేస్ గ్యాప్ ఇచ్చి బ్లడ్ డొనేట్ చేయడం మంచిదే అండి. అండ్ ఇది మా బ్లడ్ బ్యాంక్ వచ్చిన ఈ రక్తదాతలకి కరోనా పాండమిక్ టైంలో మేము కంపల్సరీగా ఈ థర్మల్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ 6 అడుగుల ఫిజికల్ డిస్టెన్సింగ్, సో ఇవన్నీ నార్మ్స్ పాటిస్తూ మేము శానిటైజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ, మాస్కులు కూడా ప్రొవైడ్ చేస్తూ మేము బ్లడ్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మా డోనర్ రిజిస్ట్రేషన్ కార్డ్. ఇక్కడ ఫస్ట్ మేము ఐడి డీటెయిల్స్, ప్రతి పేషెంట్ ఐడి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ టైం డోనారా లేకపోతే రెగ్యులర్ డోనారా, ఒకవేళ రెగ్యులర్ డోనర్ అయితే ఎన్ని రోజుల ముందు డొనేట్ చేశారు, లాస్ట్ డొనేషన్ డేట్, సో దట్ లాస్ట్ డొనేషన్ మినిమం 3 మంత్స్ మేల్స్కి ఉండాలండి. అది కాకుండా 120 డేస్ ఫర్ ఫీమేల్స్ ఉంటే మంచిది. ఆ రోజు వచ్చిన రక్తదాతకి ఏ విధమైన ఆరోగ్య ప్రాబ్లమ్స్ కానీ ఉండకూడదు, సిక్ ఫీలింగ్ ఉండకూడదు. అండ్ దెన్ ఎనీ క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉంటే కూడా, ఎనీ కిడ్నీ డిజార్డర్స్ కానీ, లివర్ డిజార్డర్స్ కానీ, బ్లీడింగ్ టెండెన్సీస్ కానీ, ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ ఎనీ ఎపిలిప్టిక్ పేషెంట్స్, మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు కానీ, డయాబెటిక్స్ కానీ, ఇలాంటి క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉండి ట్రీట్మెంట్ పొందుతున్న వారు బ్లడ్ డొనేట్ చేయకుండా ఉండడం బెటర్. మిగతా వాళ్ళు నిస్సందేహంగా బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. అండ్ దీనికి బ్లడ్ డొనేట్ చేసే ముందు మేము ఆ రక్తదాత నుంచి వాళ్ళ కన్సెంట్ సిగ్నేచర్ తీసుకుంటాము. అండ్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని కండిషన్స్, ఎప్పుడైతే వచ్చిన రక్తదాత ఆ రోజు సిక్ ఫీలింగ్ ఉంది అని అంటే బెటర్ వాళ్ళకి ఒక 2 డేస్ ఆగి కానీ ఎప్పుడైతే ఆయన బాగుంటాడో అప్పుడు వచ్చి డొనేట్ చేయమంటాం బెటర్. అండ్ దెన్ కొన్ని సిచ్యుయేషన్లో ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ క్రానిక్ ఇల్నెసెస్కి తీసుకుంటున్నట్టయితే రిఫరెన్స్ చేయడం ఇందాక చెప్పుకున్నట్టుగా. అండ్ పచ్చకామెర్లు ఉండి అట్లీస్ట్ 1 ఇయర్ గ్యాప్ అన్నా ఉండాలి. 1 ఇయర్ లోపల వస్తే కూడా
ఆగమని చెప్పాలి కొన్ని రోజులు. అండ్ ఎనీ సర్జరీ, రీసెంట్ సర్జరీ అయితే, ఒక మేజర్ సర్జరీ ఏదైనా అయితే ఒక మినిమమ్ 6 మంత్స్ గ్యాప్ ఇవ్వడం మంచిది. మైనర్ సర్జరీ అయితే ఒక 3 మంత్స్ గ్యాప్ ఇవ్వడం మంచిది. అలానే హెచ్ఐవి అండ్ అదర్ ఎస్టీడీ డిజార్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పర్మనెంట్‌గా డొనేట్ చేయొద్దు అని చెప్పడము మంచిదండి. అండ్ దెన్ ఎనీ రీసెంట్ టాటూయింగ్ అండ్ బాడీ పియర్సింగ్ ఉంటే వాళ్ళని కూడా కొన్ని రోజులు ఆగి వచ్చి అప్పుడు డొనేట్ చేయమడం మంచిది. యాక్చువల్‌గా ప్రతి రక్తదాతకు కూడా వారు ఇచ్చిన రక్తము ఎలా ప్రాసెస్ చేస్తారనేది ఒక అవగాహన ఉండాలి. వీళ్ళకేంటంటే ప్రీ డొనేషన్ కౌన్సెలింగ్ అనేసి మా కౌన్సిలర్ చెప్పేటప్పుడే ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, మనము బ్లడ్ డొనేషన్ సెంటర్‌కొచ్చిన బ్లడ్ డోనర్ దగ్గర నుంచి రక్తం సేకరించాక, ఆ బ్లడ్ బ్యాగ్‌ని ఫస్ట్ మార్క్ చేసుకొని, ఆ దాత దగ్గర నుంచి బ్లడ్ సేకరించి, అప్పుడు దాన్ని ఒకవేళ క్యాంప్ సైట్‌లో అయితే గనక దాన్ని రవాణా చేసి, సరైన శీతలీకరణ పరిస్థితుల్లో రవాణా చేసి, దాన్ని మన బ్లడ్ సెంటర్‌కి తీసుకొచ్చి వివిధ కాంపోనెంట్స్‌గా సెపరేట్ చేయడం జరుగుతుంది. ఈ కాంపోనెంట్స్ సెపరేట్ చేసినాక దాన్ని ప్రాసెసింగ్, దాన్ని గ్రూపింగ్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి బ్లడ్ బ్యాగ్‌కి మనము హెచ్ఐవి 1 అండ్ 2 యాంటీబాడీస్, హెచ్‌బీఎస్ యాంటిజెన్, హెచ్‌సివి యాంటీబాడీస్, వీడీఆర్ఎల్ దట్ ఈస్ సిఫిలిస్ టెస్టింగ్ అండ్ దెన్ మలేరియా టెస్టింగ్. దీస్ ఆర్ మ్యాండేటరీ. ఇవి చేయకుండా ఏ యూనిట్ కూడా ఏ పేషెంట్‌కి ఎవ్వరికీ ఇవ్వడానికి లేదండి. ఇవన్నీ డీసీఏ యాక్ట్ ప్రకారం అండ్ దెన్ ఎన్‌బీటీసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఇవన్నీ ఫాలో అవ్వాలి. అండ్ దీనివల్ల మనం సేఫ్ బ్లడ్ ఎన్‌ష్యూర్ చేయగలుగుతాము డోనర్స్‌కి. అండ్ దెన్ ఇక్కడొచ్చేసేసి తర్వాత ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లు ఇవన్నీ అయినాక లేబులింగ్ కూడా అయిపోయింది. దెన్ దాని ప్రాపర్ స్టోరేజ్. ఒకవేళ హోల్ బ్లడ్ అయితే 2-6 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర 35 డేస్ వరకు మనం ప్రిజర్వ్ చేయగలుగుతాం. ఈ ప్రిజర్వేషన్ అనేది కూడా డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ యాంటీకోయాగులెంట్స్ 35 టు ఒకవేళ సాగం పీసీ బ్యాగ్‌లో సాగం అంటే ప్యాక్డ్ సెల్స్ 35 డేస్ స్టోర్ చేయొచ్చు. ఒకవేళ అది సాగం అనే యాంటీకోయాగులెంట్ ఉంటే గనక దాన్ని 42 డేస్ వరకు మనం ప్రిజర్వ్ చేయగలుగుతాము. ప్లాజ్మా అనేది ఫ్రోజన్ ప్లాజ్మా అనేది మనకి ఒక 1 ఇయర్ వరకు కూడా మనము స్టోర్ చేయగలుగుతాం. యాక్చువల్‌గా మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో బ్లడ్ సేకరించిన తర్వాత ఈ బ్లడ్ సెంటర్‌కి తీసుకొచ్చి ఈ కాంపోనెంట్స్ ప్రిపేర్ చేయడం అండ్ ఇవి షెల్ఫ్‌లోకెళ్ళడం, ఈ పూర్తి ప్రాసెస్ అంతా కూడా వితిన్ 4-6 అవర్స్‌లో కంప్లీట్ కావాలి. అప్పుడే మనకి కాంపోనెంట్స్ క్వాలిటీ విల్ బి మెయింటైన్డ్ అన్నమాట. సో, వన్స్ ఈ ప్యాకెట్ సెల్స్ స్టోరేజ్‌లో 35 డేస్ పెడతాము. డిపెండింగ్ ఆన్ యాంటీకోయాగులెంట్ ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో 42 డేస్ వరకు కూడా పెడతాము. అండ్ దెన్ ప్లేట్లెట్స్ వచ్చేసి ఓన్లీ వాటికి చాలా షార్ట్ షెల్ఫ్ లైఫ్ ఉంటదండి. ఇది వచ్చేసేసి 5 డేస్ ఉంటది. సో, అందుకనే ఇవి ఆన్ డిమాండ్ చేసి వేస్టేజ్ కాకుండా చూసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇది 21-22 డిగ్రీస్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టాలి కంపల్సరీ. అండ్ దెన్ వన్స్ ఈ స్టోరేజ్ ప్రాపర్ స్టోరేజ్‌లో పెట్టినాక వచ్చే రిక్వెస్ట్‌ని బట్టి మా బ్లడ్ బ్యాంక్ 24 అవర్స్ వర్క్ చేస్తదండి. రౌండ్ ద క్లాక్ సర్వీస్ అందిస్తది. మేము వాళ్ళకి సరఫరా చేయడం జరుగుతుంది ఇండివిడ్యువల్ పేషెంట్స్‌కి. ఇదే కాకుండా స్టేట్ లెవెల్‌లో బల్క్ ఇష్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మేము. లైక్ రీసెంట్‌గా ఈవెన్ ఈ కోవిడ్ పాండమిక్ సిట్యుయేషన్‌లో ఈ అక్టోబర్ మంత్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్ చాలా సపోర్ట్ చేసింది మాకు. యూనిట్స్ చాలా నిర్మల్ బ్లడ్ బ్యాంక్‌కి, మహబూబ్ నగర్ బ్లడ్ బ్యాంక్, నారాయణపేట్ బ్లడ్ బ్యాంక్‌కి. సో, ఇలా బల్క్ ఇష్యూస్ కూడా చేయడం జరిగింది. ఇది మా రెగ్యులర్‌గా మేము ఇట్లా బల్క్ ఇష్యూస్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ బిఫోర్ డొనేషన్ ఏ రక్తదాత వచ్చినా కూడా మనం కొన్ని వాళ్ళకి కొన్ని అడ్వైస్ ఇవ్వాలి. ఏంటంటే ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తాగాలి. అండ్ దెన్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఉండాలి. ముందు రోజు మంచి నిద్రపోయి ఉండాలి. అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ చేయకూడదు. ముందు రోజు ఒక అట్‌లీస్ట్ 24 అవర్స్ గ్యాప్‌లో. అండ్ దెన్ సో, టోటల్ డీటెయిల్‌గా మేము అడిగిన క్వెషన్స్‌కి మెడికల్ హిస్టరీ ఏవైతే క్వెషన్స్ అడుగుతారో డాక్టర్ అవి నిస్సందేహంగా చెప్పడం మంచిది. ఏది దాయకుండా. అండ్ ఆఫ్టర్ డొనేషన్ ఈ రక్తదాతకి మేము కొంచెం సేపు ఒక 15 మినిట్స్ ఆ కౌచ్ మీద పడుకొని రిలాక్స్ అవ్వమని చెప్తాము. వాళ్ళకి రిఫ్రెష్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రూటీ అండ్ బిస్కెట్స్
అండ్ దెన్ బ్యాండేజ్ని కూడా రిమూవ్ చేయడం ఒక 6 అవర్స్ తర్వాత రిమూవ్ చేయమని చెప్తామండి. అండ్ ఇదే కాకుండా వీళ్ళకి బ్లడ్ బ్యాంక్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, బ్లడ్ బ్యాంక్‌ని కాంటాక్ట్ చేయమని అంటాము. ఒకవేళ సడెన్‌గా కళ్ళు తిరిగినియి అంటే వాళ్ళు కింద కానీ ఎక్కడైనా లయింగ్ డౌన్ పొజిషన్‌లో పడుకొని కొద్దిగా కాళ్ళు ఎత్తుగా పెట్టుకుంటే మనకి బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై బాగా అందుతుంది అప్పుడు. సో, దాని గురించి అప్రిహెన్సివ్ అయిపోయి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒక 48 అవర్స్ వరకు జిమ్, క్లైంబింగ్ స్టైర్స్ అండ్ దెన్ ఎక్సర్‌సైజ్, సివియర్ ఎక్సర్‌సైజ్ అవి చేయకుండా ఉంటేనే బెటర్. అండ్ దిస్ ఈజ్ అవర్ డోనర్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ అండి. అండ్ ఇది మేము ప్రతి ఆర్గనైజేషన్‌కి, ప్రతి డోనర్ కూడా అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఆ క్యాంప్ సైట్‌లోనే ఇమ్మీడియేట్‌గా డొనేట్ చేయంగానే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్ మేము డోనర్ కార్డ్ అని ఇస్తామండి. దీనివల్ల ఏంటంటే, మా నుంచి ప్రతి బ్లడ్ యూనిట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పేషెంట్స్‌కి అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము. ఒకవేళ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ గనక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే, ఆ రిక్వెస్ట్‌ని బేస్ చేసుకొని మేము వాళ్ళకి నాకో గైడ్‌లైన్స్ ప్రకారం చార్జ్ చేయాల్సిన అవసరం పడతది. ఒకవేళ మా దగ్గర బ్లడ్ డొనేట్ చేసి ఈ కార్డ్ గనుక తీసుకొస్తే, ఈవెన్ వాళ్ళకి కూడా మేము ఫ్రీగానే ఇస్తాం. ఈ కార్డ్ వ్యాలిడిటీ 1 ఇయర్ వరకు ఉంటుంది. సో, ఇది ఏఫెరెసిస్ మెషిన్. ఇందాక నేను చెప్పినట్టు ఈ ఏఫెరెసిస్ ప్లేట్లెట్స్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ప్రిపేర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటది. ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్‌మెంట్ అని అన్నాను కదా! ఇది సేమ్ మెషిన్. సో, ఇది రాండమ్ డోనర్ ప్లేట్లెట్స్. మనము హోల్ బ్లడ్ మెథడ్ మీద చేస్తే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. పీఆర్‌పీ మెథడ్ అండ్ బఫీ కోట్ మెథడ్. ఇవి ఒక 4, 5 యూనిట్స్ పూల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ 4, 5 యూనిట్స్ కలిస్తే 6 రాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ ఈక్వలెంట్ టు 1 ఎస్‌డిపి. సో, ఇందాక చెప్పినట్టు ఒక ఎస్‌డిపి ఒక సైకిల్ చేయడానికి మనము ఈ ఎస్‌డిపి మెషిన్ పక్కన ఈ డోనార్‌ని కనెక్ట్ చేసి, డోనార్‌ని కౌచ్ మీద పడుకోబెట్టి రక్తం సేకరించినప్పుడు ఈ బ్లడ్ ఆ సెపరేట్ ఛాంబర్‌లోకెళ్ళి కాంపోనెంట్స్ సెపరేట్ అయ్యి, మనకు కావాల్సినది అంటే లైక్ ఏ ప్రొడక్ట్ కావాలో అదే అన్నమాట. ప్లాస్మా అయితే ప్లాస్మా, ప్లేట్లెట్స్ అయితే ప్లేట్లెట్స్ కలెక్ట్ చేసి ఒక స్టెరైల్ బ్యాగ్‌లో మిగతా కాన్స్టిట్యూయెంట్స్ అన్నీ రీఇన్ఫ్యూజ్ అవుతాయి బాడీలోకి. సో, ఇది ఒక సైకిల్ 10 మినిట్స్ పడుతుందండి. అండ్ ఈ ఒక్క 6-8 సైకిల్స్ ఒక 1 ½ అవర్, 2 అవర్స్ టైం పడుతుంది. సో, ఇందాక చెప్పినట్టు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది డోనర్ ప్లేట్లెట్స్ డొనేట్ చేయడానికి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ ద బ్లడ్ ప్రొడక్ట్స్. యాక్చువల్‌గా హోల్ బ్లడ్ నుంచి మనం ఏమేమి డిరైవ్ చేయగలుగుతాము. హోల్ బ్లడ్ నుంచి ప్యాక్డ్ రెడ్ సెల్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మళ్ళీ ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా నుంచి ప్లేట్లెట్స్‌ని, ప్లాస్మాని కూడా సెపరేట్ చేస్తాం. ఈ ప్లాస్మా నుంచి ప్లాస్మా డెరివేటివ్స్ ఆల్బుమిన్, ఐవీ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇదంతా ప్లాస్మా ఫ్రాక్షనేషన్ యూనిట్స్ చేస్తాయండి. అండ్ ఈ ప్లాస్మా నుంచి మనం క్రయో ప్రెసిపిటేట్ అండ్ క్రయో రెడ్యూస్డ్ ప్లాస్మా కూడా చేయొచ్చు. కానీ వీటి రిక్వైర్మెంట్ చాలా రేర్‌గా ఉంటుంది. ఇది వచ్చేసేసి మన హోల్ బ్లడ్ ప్లేట్లెట్ కాన్సంట్రేట్. అండ్ ఇక్కడొచ్చేసి హోల్ బ్లడ్ ప్లేట్లెట్స్ వచ్చేసి మనం ఒక యూనిట్ ఒక బ్యాగ్ కలెక్ట్ చేస్తే దానికి 60 ఎంఎల్ వాల్యూమ్ ప్లేట్లెట్స్ లభ్యమవుతాయి. అందులో కనీసం మోర్ దాన్ 5.5 ఇంటూ 10 ప్లేట్లెట్స్ పర్ బ్యాగ్ ఉండాలి. ఇవి 5 డేస్ రూమ్ టెంపరేచర్. ఈ విధంగా తయారు చేసిన ప్లేట్లెట్స్‌కైనా ఏఫెరెసిస్ నుంచి తయారు చేసిన ప్లేట్లెట్స్‌కైనా కూడా 5 డేసే షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఇక్కడొచ్చేసి డోస్ 1 యూనిట్ అప్ టు 10 కేజీస్ అప్ టు 40 కేజెస్ వరకు. ఇఫ్ మోర్ దాన్ 40 కేజెస్ ఉంటే గనక మనము ఒక 4, 5 కలిపి ఇస్తాము. అండ్ ఇక్కడ ప్లేట్లెట్ ఇంక్రిమెంట్ ఎంత ఉంటదంటే ఈ 60 ఎంఎల్‌కి ఒక 20,000-35,000 ఉంటది. అండ్ దెన్ ఏఫెరెసిస్ ప్లేట్లెట్స్ ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ మోర్ దాన్ దిస్ ఇంతకుముందు చెప్పుకునే విధంగా. అండ్ ఇందులో మోర్ దాన్ 3 ఇంటూ 10⁻11 ప్లేట్లెట్స్ పర్ బ్యాగ్ ఉంటది. అండ్ దీనికి కూడా 5 డేస్ అట్ రూమ్ టెంపరేచర్ దట్ ఈస్ 21-22-24. ఏఫెరెసిస్ ప్లేట్లెట్ ఒక ప్లేట్లెట్ ప్రోడక్ట్ పర్ ట్రాన్స్‌ఫ్యూజన్ సరిపోతుందండి. అండ్ ఇది కాకపోతే ఇది చాలా కాస్ట్‌లీ అఫైర్.
దీనికి ఎందుకంటే స్టెరైల్ డిస్పోజబుల్ కిట్స్ యూజ్ చేస్తారు. సో అందుకని ఇది గవర్నమెంట్ సెటప్‌లో ఇప్పుడు ఈ మధ్య ఇటీవల కాలంలో చాలా బ్లడ్ బ్యాంక్స్‌లో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు అమల్లోకి వచ్చినాయండి. అండ్ దెన్ క్లినికల్ ఇండికేషన్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కడైతే సిగ్నిఫికెంట్ బ్లీడింగ్ థ్రాంబోసైటోపీనియా ఉండి సిగ్నిఫికెంట్ బ్లీడింగ్ అంటే లెస్ దాన్ 50,000 నుండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నా అండ్ 50,000 ఉన్నా కూడా స్టేబుల్‌గా ఉంటారు. అన్‌లెస్ దేర్ ఇస్ బ్లీడింగ్ అండ్ ఎనీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ప్లాన్ చేయకపోతే గనక. అండ్ ఈ రిస్క్ ఆఫ్ స్పాంటేనియస్ బ్లీడింగ్ ఎప్పుడు వస్తదంటే సివియర్‌గా మనకి చాలా తక్కువైపోయినాడు. 5,000-10,000 ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు. అలాంటి కండిషన్స్‌లో ఇలాంటి కండిషన్స్‌లో ఏంటంటే ఇంట్రాక్రేనియల్ బ్లీడింగ్ అంటే బ్రెయిన్‌లో బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, అందుకని ఇది ఇమ్మీడియేట్‌గా కోమాలోకెళ్ళే ఛాన్స్. అందుకని ప్లేట్లెట్స్‌కి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. చిన్న స్కిన్ ర్యాష్ నుంచి ఈవెన్ ఇట్ మే గో అప్ టు ఇంట్రాక్రేనియల్ బ్లీడింగ్ అన్నమాట. సో, దీన్ని అందుకనే తీసి పడేయడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్‌లో పెట్టి దీన్ని కౌంట్‌ని బట్టి ఎనీ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయా క్లినికల్‌గా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో సో ఇది ఆల్రెడీ ప్లేట్లెట్ లెస్ దాన్ 10,000 ఉంటే పేషెంట్ స్టేబుల్‌గా ఉన్నా గూడా ప్రొఫిలాక్టిక్‌గా ఇవ్వాల్సొస్తుంది ముందు జాగ్రత్తగా. అండ్ లెస్ దాన్ 20 ఉంటే ప్రొఫిలాక్టిక్‌గా విత్ క్లినికల్ కండిషన్స్ లైక్ డీఏసీ, సెప్సిస్. సెప్సిస్ అంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, డీఏసీ అంటే డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగ్యులోపతి. ఈ కండిషన్‌లో ఏంటంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఒక్కొక్కసారి ఐయూడీ అవుతుంది. ఇంట్రాయుటరైన్ డెత్ అవుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో బాడీలో ఉన్న కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అన్నీ గూడా కన్జ్యూమ్ అయిపోతే, ఆ కన్జ్యూమ్ అయిపోయి బ్లీడ్ అయిపోతా ఉంటది కంప్లీట్. సో, దాన్ని కన్సంప్టివ్ కోయాగ్యులోపతి ఆర్ డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగ్యులోపతి అంటారండి. ఇవి సమ్‌టైమ్స్ ఇన్ హై ఫీవర్స్‌లో గాని, స్ప్లీనోమెగలీ ఉన్నప్పుడు కండిషన్స్‌లో గాని, లెస్ దాన్ 20 ఉన్నప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇదే కాకుండా లెస్ దాన్ 50 ఉన్నప్పుడు ఏదైనా ఇన్వేసివ్ సర్జరీకి ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి ఏఫెరెసిస్ ప్లేట్లెట్స్ ఎక్కడ మనం ఇవ్వటానికి కుదురుతుంది. ఈ ఏఫెరెసిస్ ప్లేట్లెట్స్ ఏంటంటే మనకి ఏ పేషెంట్స్‌లో అయితే రెస్పాన్స్ రాదో హోల్ బ్లడ్ నుంచి ప్రిపేర్ చేసిన ప్లేట్లెట్స్ తోటి రెస్పాన్స్ రాకపోతే బెటర్ ఏఫెరెసిస్ ప్లేట్లెట్స్‌కి వెళ్ళడము. ఫర్ బెటర్ ఇంక్రిమెంట్ ప్లేట్లెట్ ఇంక్రిమెంట్ అది అడ్వైస్ చేయడం బెటర్ అండి. అండ్ ఇంకోటి ఈ డోనర్ ఎక్స్‌పోజర్స్‌ని కూడా రెసిపియంట్‌లో ఎక్కువ డోనర్స్ ఎక్స్‌పోజర్ వల్ల యాంటీబాడీస్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది కూడా తగ్గించడానికి మనము ఎఫెరెసిస్ రికమెండ్ చేయొచ్చు. అండ్ దెన్ అదర్ దాన్ దిస్ మిగతా కండిషన్స్ ఏవైతే హోల్ బ్లడ్ ప్లేట్లెట్ కాన్సంట్రేట్స్ మనం అడ్వైస్ చేస్తామో అవి కూడా వాటి కండిషన్స్‌లో కూడా రికమెండ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇన్ సర్టెన్ సిట్యుయేషన్స్ లైక్ ప్లేట్లెట్స్ ఎక్కడ మనం సజెస్ట్ చేయకుండా ఉంటేనే బెటర్ అని అంటే ఈ ఐటీపీ ఇమ్యూనో థ్రాంబోసైటోపెనిక్ పర్ఫ్యూరియా అండ్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్ఫ్యూరియాలో మనం ఇచ్చినా కూడా దానికి రెస్పాన్స్ ఉండదు. సో అలాంటి కండిషన్స్‌లో అండ్ మోర్ దాన్ 10 లాక్స్ ఉన్నప్పుడు ఎక్కడైతే ప్లేట్లెట్ డిస్‌ఫంక్షన్ ఉండి అండ్ దెన్ దీనికి రెస్పాన్స్ ఉండదు. ఇంకా అది కాకుండా థ్రాంబోటిక్ యాక్టివిటీ ఎక్కువై బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సమ్‌టైమ్స్ ప్రొఫిలాక్టిక్ యూజ్ లాగా మాసివ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌లో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇట్ ఈస్ కాంట్రా ఇండికేటెడ్ ఇవ్వకుండా ఉంటేనే బెటర్. అండ్ సమ్‌టైమ్స్ ఇన్ కార్డియాక్ బైపాస్ సర్జరీస్‌లో కూడా ఇవి సజెస్ట్ చేయకుండా ఉంటే బెటర్. సో ఇదే అండి. సో మీకేదన్నా సందేహాలు ఉంటే దీని మీద ప్లేట్లెట్ ట్రాన్స్‌ఫ్యూజన్ మీద ప్లేట్లెట్ డొనేషన్ మీద అడగొచ్చు. థ్యాంక్ యూ మేడం. మంచి వెబినార్ ఇచ్చారు. మంచి సందేశం ఇచ్చారు. ప్లేట్లెట్ మీద అసలు మాకు కూడా తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం. ప్లేట్లెట్ అంటే ఇంత ఉందా దీని మీద అని అనుకున్నాను. మాకు తెలియదు. అంటే మీరు పెథాలజీ కాబట్టి మీకు మొత్తం దాని హిస్టరీ అంతా మీరు చెప్పగలిగారు. మాకు ఇది అయితే మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఆన్సర్ ఉంటే ఇవ్వండి. తర్వాత నేను అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అడగండి ఎవరైనా మెంబర్స్. మేడం ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ ఆస్పిరిన్ అనేటువంటి డ్రగ్ యాంటీ కోగులెంట్ యాక్టివిటీ ఉంటుంది కదా,
Hmm. మరి ఈ అది ప్లేట్లెట్స్ కి వ్యతిరేకంగా. అవునండి. అయితే ఈ హార్ట్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు, Hmm. హార్ట్ పేషెంట్స్ కి Hmm. ఆస్పిరిన్ ఇస్తారు కదా అవును. మన అవును. కార్డియాలజిస్టులు. అవునండి. వాళ్ళు అలా కంటిన్యూస్ గా వాడితే గనక Hmm. మరి ఆస్పిరిన్ వాడితే దాంతో ఏమైనా నష్టం ఉందా? ఏదైనా అంటే ప్రాబ్లమా? దీనికి ఏంటంటే సజెస్టబుల్ ఆస్పిరిన్ డోసేజ్ 50 mg వరకే వాళ్ళు రికమెండ్ చేస్తారు. దాంతోటి ఒకవేళ బ్లడ్ డొనేట్ చెయ్యాలి అనుకుంటే కార్డియాక్ పీపుల్‌కి యూజువల్‌గా మనం బ్లడ్ డొనేట్ చేయమని చెప్పము. అండ్ దెన్ ఇంకోటేంటంటే ఈ ఎకోస్ప్రిన్‌ని గాని, యాస్పిరిన్ గాని దాన్ని ఒక 48 అవర్స్ రిఫ్రెయిన్ చేసి, స్టాప్ చేసి దే కెన్ డొనేట్ బ్లడ్. హలో! చెప్పండి మేడం, చెప్పండి. ఆ! ఒక మేడం చెప్పండి. మినిమమ్ ఒక 48 డేస్ గాని 48-72 అవర్స్ మనము దాన్ని స్టాప్ చేసి యాస్పిరిన్‌ని వాళ్ళని సజెస్ట్ చేయొచ్చండి బ్లడ్ డొనేట్ చేయడానికి. ఓకేనా? నేను అడిగింది ఆస్పిరిన్ ఇప్పుడు ఈ హార్ట్ బ్లాక్స్ గాని, హార్ట్ పేషెంట్స్ గాని హ్మ్. వాళ్ళు ఆస్పిరిన్ వాడడం వల్ల వాళ్ళకి ఏదన్నా నష్టమా అని అడుగుతున్నా. వాళ్ళకి అది నష్టం ఉండదండి. అది సజెస్టబుల్. యాక్చువల్‌గా ఈ క్లాట్స్‌కి అగైనెస్ట్‌గా పనిచేయడానికి వాళ్ళకి అది మంచిదే. కాపోతే మనం బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్‌ని కన్సిడర్ చేస్తా వాళ్ళకొక సజెషన్ ఇస్తాము. మినిమమ్ ఒక 48-72 అవర్స్ ఆ డ్రగ్‌ని స్టాప్ చేయమని. యూజువల్‌గా ఏంటంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము తీసుకోము యాక్చువల్‌గా. ఆహ్, ఫిట్‌నెస్ ఇవ్వము. ఓకేనా? ఓకే మేడం. ఓకే. ఇంకా ఎవరైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చండి. మూర్తి సార్, ఐ హావ్ ఎ క్వశ్చన్ అండి. మేడం నాకు క్వశ్చన్ అడగాలి. అడగండి కిషోర్ గారు. అడగండి. మీరు కిషోర్ గారు అంటే మా జనరల్ సెక్రటరీ అని. ఆయన ఇప్పటికి 28 మేడం సార్లు ఇచ్చాడు. మేడం నమస్తే అండి. నేను మీరు అమ్మ ఇప్పటికి యాసన్ 28 సార్లు బ్లడ్ డొనేషన్ ఓకే. చేశారు. ఓకే. చాలా గ్రేట్ అండి. ఓకే. ఆ, ఓకే. నేను మా జనరల్ 32 టైమ్స్ ఇచ్చానండి బ్లడ్ డొనేషన్. ఓకే. అయితే ప్లేట్లెట్స్ ఎప్పుడు ఇవ్వలేదు. అయితే చాలా మంది ప్లేట్లెట్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటారు అనమాట. ఓకే. ఫోన్ చేసినప్పుడు ఎవరు డోనర్ దొరకకపోతే నాకు తెలుసున్న బ్లడ్ బ్యాంక్ కి ఫోన్ చేసి నేను ప్లేట్లెట్స్ ఉన్నాయా అంటే వాళ్ళు అంటే అట్లీస్ట్ 14,500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే అవునండి. ఎట్లా అది దేనికండి ఛార్జ్ ఎట్లా ఇచ్చేస్తారు? అంటే ఇది యాక్చువల్‌గా ఈ బ్లడ్ బ్యాంక్స్‌లో ఎన్‌బీటీసీ కొన్ని రేట్స్ నిర్దేశించిందండి. కానీ కొన్ని ఏంటంటే కమర్షియలైజ్డ్ బ్లడ్ బ్యాంక్స్‌లో ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారని కూడా మాకు కూడా తెలుసు. బట్ ఇవేంటంటే కొంచెం ఎస్‌బీటీసీ దృష్టిలోకి తీసుకెళ్తే గాని ఇలాంటివన్నీ సార్ట్ ఔట్ అవ్వవు. ఎవరి దృష్టిలోకండి? స్టేట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కౌన్సిల్. వాళ్ళు ఓకే. మీకు సరైన సజెషన్ ఇస్తారు. ఎంత చార్జ్ చేయాలి? వీళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తున్నారా? అసలు వాళ్ళు ఎన్‌బీసీ వాళ్ళు ఎంత రేట్ ఫిక్స్ చేశారమ్మా? ఐడియా ఉందా? అడిషనల్‌గా నాకు ఐడియా లేదండి. 1200 అనుకుంటా యాక్చువల్‌గా. 1200 12,000 12,000 కాదండి. ఎగ్జాక్ట్‌లీ నాకు కూడా ఐడియా లేదు. యాక్చువల్‌గా మేము గవర్నమెంట్‌లో అన్ని ఫ్రీ నేను అడిగితే ఇస్తుంటారు కదా! ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లో ప్లేట్లెట్స్ కాస్ట్ 13,500 చెప్పారు మేడం. ఓకే. ఓకే. అది బయట వాళ్ళు అడిగితే అంటే డైరెక్ట్ పేషెంట్ అడిగితే 14,500 చెప్పారు. హుహుహు. ఆ రేట్ ఎట్లా అనేది మాకు అర్థం కాలేదు. అంటే బ్లడ్ కి ప్లేట్లెట్స్ కి అఫ్కోర్స్ తేడా ఉంటుంది. అంత హ్మ్. కాస్ట్ పైగా డోనర్ ని కావాలన్నారు. డోనర్ ఓకే, డోనర్ ని ఇస్తాము. హుహుహు. కానీ అంత రేట్ దేనికోసం? అంటే ప్రిజర్వ్ చేసినందుకే ఆ రేటా? లైక్ బ్లడ్ లాగా? అంటే అది ఆ కిట్ కాస్ట్ ఉంటదండి. కొంచెం ఓకే. వరకు కానీ మరీ 14,000 అంటే అది ఎక్కువ అనిపిస్తుంది. ఆహ్, ఒకసారి ఇది ఎస్‌బీటీసీ గాని వాళ్ళ డైరెక్షన్స్‌లో మనం కనుక్కుంటే బెటర్. ఇది అంటే ఎవరిని కొనుక్కోవాలి మేడం? ఒకసారి చెప్పండి. ఈ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ అని ఉంది కదండీ! తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. అందులో ఈ ఎస్‌బీటీసీ ఉంటదనమాట. వాళ్ళని అప్రోచ్ అయితే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవునంటారా? ఓకే. వాళ్ళ గైడెన్స్ వాళ్ళు ఎంత హ్మ్. రేట్ ఫిక్స్ చేశారో దాని ప్రకారం హ్మ్. తీసుకోవాలి. అంటే ఎన్‌బీటీ జనరల్ గా మాకు ఇవి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడే ఈ క్వెషన్స్ వస్తా ఉంటాయి. ఓకే. విడిగా మామూలప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి మళ్ళీ ఆ క్వెషన్ అరేంజ్ చేశాను. ఓకే. ఓకే. గుర్తిగా వెళ్ళి ప్లేట్లెట్స్ కి ఎంతెందుకు కాస్ట్ చార్జ్ చేస్తున్నారు అని అడిగే ఓకే. అవకాశం రాదు. ఓకే. ఒకవేళ నేను కనుక్కొని ఐ విల్ టెల్ యూ. ఓకేనా? సరే నో అండి. ప్రాబ్లమ్. థ్యాంక్ యూ మేడం. Hmm. ఇంకా ప్లేట్లెట్స్ నెక్స్ట్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి మేడం?
ప్లేట్లెట్స్ ఏ బ్లడ్ బ్యాంక్‌లో అయినా చేస్తారండి. ఓకే. ఓకే. ఎనీ బ్లడ్ బ్యాంక్. కాకపోతే ఏంటంటే, ఆ బ్లడ్ బ్యాంక్‌కి లైసెన్స్ ఉండాలి. కాంపోనెంట్స్ హుహు. చేసే లైసెన్స్ ఉన్న ప్రతి బ్లడ్ బ్యాంక్ చేస్తది. ప్లేట్లెట్స్‌కి, బ్రాకెట్ సెల్స్‌కి, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మాకి వీటన్నిటికి కలిపి బ్లడ్ కాంపోనెంట్స్ ప్రిపేర్ చేయడానికి డ్రగ్ లైసెన్స్ ఉండాలనమాట. ఉన్న ఓకే. ప్రతి బ్లడ్ బ్యాంక్ చేస్తుంది. ఇంకెవరైనా క్వెషన్స్ అడగొచ్చండి? నాయి ఉన్నాయి క్వశ్చన్‌లు. అందరి తర్వాత నేను అడుగుతాను. ఇంకెవరు ఉన్నారు? నాదొక క్వశ్చన్ ఉంది సార్. అడగండి. మేడం ఇది ఇప్పుడు మామూలుగా బ్లడ్ డొనేషన్ అంటే 3 మంత్స్‌కి ఒకసారి అట్లా చెప్తారు కదా! అవునండి. అవునండి. సో ఓన్లీ ప్లేట్లెట్స్ అంటే ఏంటి డ్యూరేషన్? ఓన్లీ ప్లేట్లెట్స్ అనేదంటే 48 డేస్ ఇచ్చిన 48 డేస్‌లో మళ్ళీ మనకి ప్లేట్లెట్స్ రికవర్ అవుతాయండి. సో, అందుకని వీక్‌లో ఓకే. ఒక 2 టైమ్స్ మనం డొనేట్ చేయగలుగుతాం. కాకపోతే ఏంటంటే, ఇది సంవత్సరంలో ఒక 24 టైమ్స్ కంటే కూడా మించకుండా చూసుకోవడం మంచిది. ఓకే. ఓకే. అండ్ కొన్ని సందర్భాల్లో ఒక హోల్ బ్లడ్ డొనేషన్ చేశాక మళ్ళీ ప్లేట్లెట్ డొనేట్ చేయడానికి కొన్ని సందేహాలొస్తాయి. అవునండి. అప్పుడు ఒక 28 డేస్ గ్యాప్ ఇవ్వాలి. మేడం ఒకవేళ 1 సెకండ్. ఇప్పుడు మేడం 48 డేస్‌కి మళ్ళీ రికవర్ అవుతాయండి ఆ! ఇచ్చినవి? 48 అవర్స్‌కి మనకి. ఆ! అంటే వీక్‌లో 48 అవర్స్. అంటే 2 డేస్. 48 అవర్స్. రైట్. సారీ 2 నేను డేస్‌కి 40 రికవర్ డేస్. అయిపోతుంది. హ్మ్. డేస్ 2 అన్నారు. 2 డేస్. డేస్‌కి 2 అంటే డేస్. వీక్‌లో 2 ఒక డేస్. 2 డేస్‌కి ఒకసారి ఇవ్వచ్చు. 3 డేస్‌కి ఒకసారి. ఓహో! ఓకే. ఏదండి ప్లేట్లెట్స్. ప్లేట్లెట్సా? ప్లేట్లెట్స్. వావ్! ఓహో! ఓకే. ప్లాస్మా? ప్లాస్మా వచ్చేసేసి మనము దానికి సేమ్ 3 మంత్స్‌కి ఒకసారి డొనేట్ చేయడం బెటర్ అండి. ఓహో! బ్లడ్ బ్యాంక్. అది ప్లాస్మా ఇప్పుడు కోవిడ్ ప్లాస్మా అంటారా? కోవిడ్ ప్లాస్మా అయితే కోవిడ్ కాదు. ఈ మధ్య మాకు ఫోన్‌లు వస్తూనే ఉంటాయి. ప్లాస్మా కావాలి. నిన్న ఒక ఫోన్ వచ్చింది నాకు. ఆ! అతను థైరాయిడా? టైఫాయిడ్ కావాలని మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు మాకు. ఓకే. అంటే కోవిడ్ ప్లాస్మా కాదు మేడం అది. ఆయనకు ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా. అది ఫ్రెష్ కావాలని అన్నారు. ఓకే. దానికేంటి ప్రొసీజర్ ఎవరైనా ఇవ్వచ్చా? అది బ్లడ్ కాంపోనెంట్‌కి లైసెన్స్ ఉన్న ప్రతి బ్లడ్ బ్యాంక్ దాన్ని తయారు చేయొచ్చు. అక్కడ ఆ బ్లడ్ బ్యాంక్స్‌లో డొనేట్ చేస్తే వాళ్ళు తయారు చేసి దాని స్టోరేజ్ టైమ్, షెల్ఫ్ లైఫ్ ఒక 1 ఇయర్ వరకు ఉంటదండి. అండ్ దెన్ దాన్ని ఎవ్రీ 3 మంత్స్‌కి డొనేట్ చేయొచ్చు ఈ సందర్భంలో. అచ్చా! ఇప్పుడు మీరొక మీ దాంట్లోనే నాకొక క్వెషన్ వచ్చింది. చెప్పండి. లైసెన్స్ బ్లడ్ బ్యాంక్ అంటున్నారు. అంటే మీరు ఇస్తేనే కదా లైసెన్స్ వాళ్ళు పెట్టుకునేది. ఆ! మళ్ళా లైసెన్స్ లేనిదేంటి? లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంక్ అంటే మనకి ఇందాక చెప్పాను చూడండి. రెగ్యులేటరీ అథారిటీ అనేది మనకి ఆహ్, నియంత్రణ వ్యవస్థ అనేది ఈ డ్రగ్ వాళ్ళదనమాట. సీడీఎస్సీఓ అండ్ డీసీఏ. సెంట్రల్ లెవెల్‌లో సీడీఎస్సీఓ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అండ్ స్టేట్ లెవెల్‌లో వచ్చేసి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. ఇవి 2 కలిసి ఒక జాయింట్ ఇన్స్‌పెక్షన్ చేసి మనకి బ్లడ్ బ్యాంక్‌కి లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతది. సో, ఎందుకంటే ఈ బ్లడ్ అనేది ఒక డ్రగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో, ఇదంతా కూడా డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కిందే పొందుపరచడం జరిగిందనమాట. సో, అందుకని ఈ లైసెన్స్ ఉంటేనే మనం ఏ బ్లడ్ బ్యాంక్ అయినా గూడా హోల్ బ్లడ్ కలెక్ట్ చేయాలన్నా కూడా బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ ఉండాలి. కాంపోనెంట్స్ చేయాలన్నా కూడా బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ ఉండాలి. ఇది ఎవ్రీ 5 ఇయర్స్‌కి రెన్యువల్ చేస్తారు. ఒకసారి ఇచ్చాక. దీనికి చాలా క్రైటీరియా ఉంటాయండి. మన బ్లడ్ బ్యాంక్ అకామిడేషన్ ఎక్కడుంది? దాని ఆర్గనైజేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఎంత స్పేస్‌లో నిర్మించారు? అండ్ దెన్ దాని మ్యాన్ పవర్ ఎంత ఉంది? దానికి ఎక్విప్‌మెంట్ ఎలా ఉంది? అండ్ దెన్ దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారా? అండ్ రెగ్యులర్‌గా ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్, కాలిబ్రేషన్ చేస్తున్నారా? ఇలాంటి చాలా అంశాలు చూసి వాళ్ళు ఒక జాయింట్ ఇన్స్‌పెక్షన్‌లో అవన్నీ సాటిస్ఫై అయితే మన ఫైల్ సెంట్రల్ సీడీఎస్‌ఈఓకి పంపిస్తారు. పంపించి శాంక్షన్ చేస్తారు. ఓకే. అయితే ఇప్పుడు నాకు బ్లడ్‌కి ఇచ్చేవాళ్ళు మాకు డౌట్ ఏందంటే, హ్మ్. అంటే ఇప్పుడు అనాథరైజ్డ్ బ్లడ్ బ్యాంకులు కూడా ఉన్నాయమ్మా? అంటే మీరు బ్లడ్ బ్యాంక్ ఏదైనా బ్లడ్ బ్యాంక్‌కెళ్ళినప్పుడు లైసెన్స్ అడగండి. లైసెన్స్ నంబర్ అండ్ డేట్ వ్యాలిడిటీ. ప్రతి బ్లడ్ బ్యాంక్‌లోనూ అది డిస్‌ప్లే చేయాలండి. బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ కాపీ డిస్‌ప్లే చేయాలి. అది మ్యాండేటరీ. కానీ ఎవరు చేసినట్టు ఏం కనపడదే మాకు. లేదు ఎక్కడైనా ఉందా? మీరు మొన్నొచ్చినప్పుడు మా బ్లడ్ బ్యాంక్‌లో ఉంది. అది మీదంటే గవర్నమెంట్‌దమ్మా. ప్రైవేట్ వాళ్ళు చేస్తారు.
ఇది కంపల్సరీ, అది మ్యాండేటరీ. ఆ, ఆ. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా Hmm. బ్లడ్ డొనేషన్ ఏజ్ ని ఎక్స్టెండ్ చేశారు. తర్వాత నేమ్ కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అంటలేరు, బ్లడ్ సెంటర్స్ అని పెట్టారు. అవునండి, అవునవును. అందుకనే నేను ఏజ్ ఇంకోటి ఏజ్ కూడా 60 to 65 చేశారు. అవునవును. అందుకోసమే నేను 62లో కూడా ఇచ్చాను. ఓకే. మరి మీరు 60 అంటే మరి మీరు కరెక్షన్ చేయాలి ఆ! దాన్ని. లేదు, లేదు. అంటే 18-65 ఇయర్స్ కరెక్టే వాళ్ళిచ్చింది. కాపోతే ఏంటంటే, ఈ క్యాంప్ సెటప్‌లో అండ్ ఇంకోటేంటంటే, ఫస్ట్ టైమ్ డొనేట్ చేసేటప్పుడు మాత్రం 60 అబోవ్ ఉంటే బెటర్. ఫస్ట్ టైమ్ 60 అబోవ్ వస్తే గనక కొన్ని కాంప్లికేషన్స్‌లో ల్యాండ్ అప్ అవుతారు. అందుకని నేను 60 ఇయర్స్ అని చెప్పింది. క్యాంప్ సెటప్‌లో గూడా ఎప్పుడు 60 ఇయర్స్ అని పెట్టుకుంటే బెటర్ అండి. యాక్చువల్‌గా ఇవన్నీ డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ మన అమెరికన్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా ప్రిపేర్ చేశారు. బట్ స్టిల్ సేఫ్ సైడ్ ఏంటంటే 18-60 ఇయర్స్, అందుకనే అన్నాను. క్యాంప్ సెటప్‌లో గాని అండ్ స్టాండ్ అలోన్ బ్లడ్ బ్యాంక్స్‌లో ఇస్తున్నప్పుడు గాని, హాస్పిటల్ అటాచ్డ్ బ్లడ్ బ్యాంక్స్‌లో యూ కెన్ ఫ్రీలీ ఇవ్వచ్చు. మీరు 65 ఇయర్స్. ఇప్పుడు మాకు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు నేను 62లో ఇస్తుంటే అందరు క్వశ్చన్స్ అడిగారు నన్ను. అదేంటి మీరు 60కి అక్కడ అడుగుతుంటే మీరు 62 ఎలా ఇచ్చారంటే, నేను బ్లడ్ డొనేషన్ ముందు వాళ్ళు చాలా టెస్ట్ చేశారు నన్ను. గైడ్‌లైన్స్ వాళ్ళు 65 ఒక్క ఇయర్స్. నిమిషం మేడం, ఒక్క నిమిషం. నా బీపీ గాని, షుగర్ గాని, హిమోగ్లోబిన్ గాని, తర్వాత ఇంకా చాలా చాలా హైట్, వెయిట్ కూడా చూశారు. ఓకే. అవన్నీ ఓకే ఉన్నాకనే తీసుకున్నారమ్మా. అవును. మీరు అటువంటప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళని అడిగితే వేరే వాళ్ళు ఏంటి నేను పోతే నన్ను తీసుకోలేదు అని క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. అయితే మీరు ఆల్రెడీ యూ హావ్ బికమ్ ఏ రెగ్యులర్ డోనర్ అండి. మీ Yes, నేను హీమోడైనమిక్స్ రెగ్యులర్. మీ హీమోడైనమిక్స్ అన్నీ అడ్జస్ట్ అయిపోయినాయి మీ బాడీకి. సో, యూ విల్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ అప్ టు 65 ఇయర్స్. సో, Right. అది మెయిన్. కానీ ఎవ్రీ ఇయర్ కొంచెం ఆ బీపీ అండ్ షుగర్ ఇవి మానిటర్ చేసుకోండి. దాంతోటి మీరు డొనేట్ చేయొచ్చు 65 ఇయర్స్ వరకు కూడా. అండర్ స్ట్రిక్ట్ మానిటరింగ్. ఓకేనా? ఓకే. ఓకే. రైట్. థాంక్ యూ. అదే క్వశ్చన్ అడిగారు. ఓకే. నెక్స్ట్ ఇంకోటేందంటే ఇది మీరన్నట్టు రీసెంట్‌గా బ్లడ్ సెంటర్స్ అనే అంటున్నారు. అన్ని బ్లడ్ సెంటర్స్ అనే చేంజ్ చేశారు. అదే చేంజ్ చేశారు. బ్లడ్ సెంటర్ అండ్ ఏజ్ కూడా ఎక్స్టెండ్ చేశారు. అవును. ఈ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏంటంటే కొంత హెల్తీగా ఉన్న వాళ్ళు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. అంటే అందరికీ బీపీ, షుగర్‌లు ఉండవు కదమ్మా. కొందరు హెల్తీగా ఉంటారు. ఎక్సర్సైజ్ అవును. చేసేవాళ్ళు, హ్మ్. వాకింగ్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు అయన్నీ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఏమంటారు ఏజ్ అనే వరకు వెనకకు పోతున్నారు. అదే. నిన్న నేను నా యొక్క వాట్సాప్‌లో పెట్టి అక్కడ పెట్టే వరకి అరెరెరే! ఎట్లా ఇచ్చారు మీరు? ఎలా ఇచ్చారు? నాకు మెసేజ్‌లు, ఫోన్‌లు ఓకే. వచ్చాయి. మీరు 60 ఒకాయన నాకు 50 సంవత్సరాలకే ఓకే. తీసుకోలేదని ఒకాయన అన్నాడు. అంటే అది డిపెండింగ్ ఆన్ ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళ కండిషన్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అదే. ఆ దాన్ని బట్టి. టెస్టింగ్‌లో అది ఏదైనా గాని టోటల్లీ అట్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటదండి. అవును. అవునవును. తర్వాత ఇంకొకటి ఈ ఆహ్, ఈ డెలివరీ అప్పుడుకి ఏమన్నా వీళ్ళకి మహిళలకి అవసరం ఉంటుందమ్మా ప్లేట్లెట్స్ గాని? ఆర్ నేను ఇందాక ఒక కండిషన్ చెప్పానండి. మనకి ఎప్పుడైతే బీపీ ఎక్కువుండి ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఎక్లాంసీ అంటారు దాన్ని. వాళ్ళేంటంటే గుర్రపు వాతం అంటారు చూడండి తెలుగులో. సో, ఆ కండిషన్‌లో ఏంటంటే వీళ్ళకి హెల్ప్ సిండ్రోమ్ అని ఎళ్తారనమాట. అదేంటంటే హీమోలైసిస్, ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్ అండ్ లో ప్లేట్లెట్. ఈ కండిషన్‌లోనే హెల్ప్ అంటే ఈ హీమోలైసిస్, ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్ అండ్ లో ప్లేట్లెట్ కౌంట్. సో, ఈ హెల్ప్ సిండ్రోమ్‌లో ఆ పరిస్థితి వచ్చే అవసరం ఉంది. ప్లేట్లెట్ అవసరం అయ్యే ఇది. అండ్ దెన్ ఒక్కోసారి ఏంటంటే ఇదే కండిషన్‌లో లోపలున్న ఈ గుర్రపు వాతం వల్ల లోపలున్న బేబీ చనిపోతుంది. సో, దాంతోటి ఐయూడీ అయ్యి దాన్ని ఇంట్రా యూటరైన్ డెత్ అంటామనమాట. ఈ ఐయూడీ అయినప్పుడు నేను ఇందాక ఆ కండిషన్ కూడా చెప్పాను. డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగ్యులోపతి. అందులో ఏంటంటే కంటిన్యూయస్‌గా రక్తస్రావం అవుతా ఉంటదనమాట. ఈవెన్ వాళ్ళని సర్జరీకి తీసుకెళ్ళి సర్జరీ చేస్తుంటే కూడా ఆ వూండ్ నుంచి కూడా ఊజ్ అవుతా ఉంటది. అది అక్కడ కూడా కుట్లు దగ్గర నుంచి కూడా ఊజ్ అవుతా ఉంటది. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎఫ్ఎఫ్పి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అండ్ సపోర్టివ్‌గా ఈ ప్లేట్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ కోవిడ్ ప్లాస్మా కూడా ఇప్పుడు మీ ఐపీఎం దగ్గర తీసుకుంటారమ్మా? లేదండి. ఈ కోవిడ్ ప్లాస్మా ఇవ్వడానికి స్టాండ్ అలోన్ బ్లడ్ బ్యాంక్స్‌కి పర్మిషన్ లేదు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం హాస్పిటల్ అటాచ్డ్ బ్లడ్ బ్యాంక్స్‌కే ఇస్తున్నారనమాట. సో, అది అచ్చా! అచ్చా! గాంధీకి ఆహా! ఉంది. గాంధీ హాస్పిటల్.
అచ్చా, ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. చాలా విషయాలు తెలిసాయి మాకు. సో మనకి ఈ నేషనల్ హెల్త్ మిషన్ సహకారంతో మనకి ప్రతి సివిల్ హాస్పిటల్ లెవెల్లో అండ్ ఏరియా ఆసుపత్రి లెవెల్లో మనకి బ్లడ్ బ్యాంక్స్ నెలకొల్పడం జరిగింది. ఎవరైనా రక్తదాతలు వాళ్ళ సమీప గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి డొనేట్ చేస్తే ఈ కోవిడ్ పాండమిక్ సీజన్లో దీని ఆవశ్యకత చాలా ఉంది. సో మనము సొసైటీకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో రక్తదాతల్ని నేను అదే వేడుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా, కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ లో అన్ని కాలంగా ముఖ్యంగా ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు. అవునండి. మాకు ఇవే మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకంటే మేము కూడా ఈ బ్లడ్ క్యాంపులు పెడుతుంటాము, రెడ్ క్రాస్ తోటి కానీ ఇంకా రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ అందరం కలిసి ఈ క్యాంపులు పెడతాము. అయితే ఇప్పుడు ఈ కాలేజీలు కానీ ఐటీ వాళ్ళు పొందడం వల్ల ఈ తలసేమియా వ్యాధులకి సార్ మేము కూడా క్యాంప్స్ చేస్తాం సార్. ఈసారి మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఈ వాలంటీర్ మీరు అంటే మీకు సరౌండింగ్ సిటీ అంటారు మీరు. ఈవెన్ అవుట్స్కట్స్ వరకు కూడా మేడ్చల్ అక్కడ వరకు కూడా వచ్చి చేసుకుంటాము. ఓకే, తప్పకుండా మేడం. ఏదన్నా అవకాశం మేము కూడా క్యాంప్స్ కి స్ట్రగుల్ అవుతున్నామండి. ఇంతకు ముందు యాక్చువల్ గా అక్టోబర్, నవంబర్ వరకు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేసింది 2 times, ఒక 3 months గ్యాప్ లో. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్కేర్సిటీలోనే ఉంది బ్లడ్ బ్యాంక్. మాకు బ్లడ్ డోనర్స్ వాలంటీర్స్ రికార్డింగ్ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ మిత్రులారా, ఒక మంచి వెబినార్ జరిగింది. డాక్టర్ విజయశాంతి గారు మనకి చాలా స్పష్టంగా తమ ప్రజెంటేషన్తో వారు చాలా నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో వారి ప్రజెంటేషన్ ఇచ్చారు. ముందుగా ప్రజెంటేషన్ కంటే ముందు కూడా చాలా వివరాలు చెప్పారు. సో ఈ ప్లేట్లెట్ డొనేషన్కి తో పాటు అతి ప్రాముఖ్యమైనటువంటి రక్తదానం గురించి కూడా చాలా వివరాలు మనకు అందించారు. చాలా వరకు రక్తదానం ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేటువంటి విషయము ప్రజల్లో సరిగా తెలియదు. కాబట్టి అలాంటి అవగాహన కూడా మనకు కల్పించడం జరిగింది. సో వారు సందేహాలకు కూడా సమాధానాలు ఇచ్చారు. ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినటువంటి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో అంటే వెబినార్ ముగించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మేడం గారు, భవిష్యత్తులో గనక మేము మా ఆర్గనైజేషన్ నుంచి వెబినార్స్ కండక్ట్ చేసినప్పుడు ముందు కూడా మీ సహకారం ఉండాలని మేము ఆశిస్తున్నాం మేడం. ఎందుకంటే మీలాంటి వారు మా సంస్థకి తోడ్పాటు అందిస్తే ఇంకా మేము మంచి వెబినార్స్ మేము కండక్ట్ చేస్తాము. ఇదంతా సమాజ సేవలో భాగంగా ఉంటుంది. మనం అంతా కలెక్టివ్గా కలిసి దీంట్లో సమాజ సేవలో భాగస్థులమైదాము అని తెలియజేస్తూ ఇంతటితో ఈ వెబినార్ ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాం. ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ మేడం. చాలా థ్యాంక్స్.